అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. ఈరోజు నా నీవే నేనే నవల 7వ భాగాన్ని చదువుతున్నాను. మోహన చటుక్కున శ్రీకాంత్ ఒళ్ళో నుంచి దిగిపోయేసరికి శ్రీకాంత్కి ఒళ్ళు మండిపోయింది. కారణమైన మనోజ్ పైన ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపంగా ఏదో అందం అనుకుని చూసినటువంటి శ్రీకాంత్కి మనోజ్ వెనకాల ఉన్న తల్లి, తండ్రి, అక్క, బావ కనిపించారు. వాళ్ళందరినీ చూసి అది మరి అంటూ ఎదురుగా వచ్చినటువంటి ఆయమ్మను చూసి, ఆయమ్మ కొద్దిగా పాలు కాచి తీసుకున్న పైకి మోహన బాగా తడిసిపోయింది అని చెప్పి వెనక్కు తిరిగి సంధించి వదిలేసిన బాణంలాగా మెట్లెక్కి తన గదిలోకి పారిపోయాడు. అది చూసిన వారందరూ నవ్వుకున్నారు గుంభనంగా. అతను ఏం చేస్తున్నాడో అని తలుపుకి వెనకాల నిలుచుని చూస్తూ ఉన్న మోహనకు ఢీ కొట్టాడు శ్రీకాంత్. అబ్బా అనుకుని మోహన, శ్రీకాంత్ ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. గిల్లి కజ్జాలలో ఆనందం అదే. మొగుడు పెళ్ళాల మధ్య అనురాగానికి నాంది, పునాది ఈ చిలిపి తగాదాలే. తానే నేనే, నేనే తానే ఉన్నప్పుడు ఒకరికి బలం, ఇద్దరికీ బలం. ఒకరిలో లోపం, ఇద్దరికీ లోపమే. కానీ వారిద్దరూ ఒకటి, వారిద్దరి జగత్తు ఒకటి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలలో తేలినా, ఎన్ని కలహాలలో మగ్గినా, వారిద్దరి మధ్యన ఎంతమంది వచ్చినా తుదకు వారిద్దరూ ఒకటి, వారి ఆనందం ఒకటి. ఆ ఆనందం తెలిసిన వారికి ఊటీ, కొడైకెనాలు, హనీమూన్లు, నందనవనాలు అవసరమే లేదు. ప్రేమయాత్రలకు బృందావనము, నందనవనము ఏలనో అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా అన్నాడు ఒక కవి. ఏమి చేసి రాధకృష్ణుని ప్రేయసైంది, ఏమి చేసి అరుంధతి వశిష్ఠునిలో లీనమైపోయింది. అదే ఆత్మార్పణ. అది ఒకరికి మరొకరు చేసుకున్న దంపతుల జీవితమే నందనవనం అంటే. ఒకరి సమక్షంలో మరొకరికి కనబడేది స్వర్గమే. అటువంటి వారి సంసారం కన్నుల పండుగ. అటువంటి వారి జీవితంలో ప్రతిరేయి వేసేది ఒక అందమైన అల్లిక. మన భారతీయత తెలిపింది ఇటువంటి సంసారాల గురించే. ఆ సంసారంలో డబ్బు నీడలేదు. ఆ సంసారంలో ఉన్నది తృప్తి, సుఖం, ఆత్మార్పణ, నా అనే ఒక భావన. శ్రీకాంత్ మోహనాల మధ్యన కాలం ఆ రేయి చల్లగా గడిచిపోయింది, చాప కింద నీరులా. అసలు సమయం తెలియలేదు. రాత్రి నిద్రపోయే ముందు సేద తీరుతూ శ్రీకాంత్ గుండెల మీద వాలిపోయింది మోహన. ఒక్కసారిగా ఏదో గుర్తు వచ్చినట్టుగా కళ్ళు తెరిచి చూసి మావయ్య అర్చిందామె. అలాగా సడన్గా ఆమె అనేసరికి ఇంతలో ఏమైంది అన్నాడు. భయపడిందేమో అని కంగారు పడుతూ ఆమె వీపుని రాస్తూ శ్రీకాంత్. మావయ్య ఆ తాటకి ఎవరు అంది లేచి కూర్చుని ఉపోద్ఘాతం లేకుండా. తాటక? అది ఎవరే అన్నాడు శ్రీకాంత్. అదే పొద్దున్న నువ్వు లాల్చీ వేసుకున్నప్పుడు నీ గుండెల మీద ఏదో పడిందని తుడుస్తోందే మెట్ల దగ్గర, అది అంది కోపంగా. చచ, నా పియ్యేనే, పాపం చాలా మంచిది అన్నాడు శ్రీకాంత్ అర్థం కాక. ఆహా, మంచిదా? ఈసారి ఇంకెవరినైనా నిన్ను ముట్టుకునే అవకాశం ఇచ్చావో నీకు బాగోదు చెప్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, అర్థమైందా అంది అతని గుండెల మీద పొడుస్తూ. తడిసిన వెంట్రుకలు ముడిపెట్టక వదిలేసి ఉందేమో ముఖం మీద పడుతూ అల్లరి చేస్తూ ఉన్నాయి. కోపాన్ని చూపిస్తోందేమో, పెదవులు వణుకుతూ ఉన్నాయి. ఈర్ష్యతో చెప్పిందేమో, నుదుట బొట్టు ఎర్రదనం కళ్ళకు అంటిందా అన్నట్టుగా ఉంది. పైగా ఆ భంగిమలో ఆమె కట్టుకున్న బట్టలు అటూ ఇటూ అయ్యి అలా సగం సగం అందాలు కనువిందు చేస్తూ ఉంటే ఆ భంగిమ మహా ముద్దు వచ్చేస్తోంది అతనికి. అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందని ఎవరన్నాడో కానీ అది నిజంగా నిజం. కానీ ఆ అసూయ శ్రీకాంత్కు మహా నచ్చింది. ఇక అలా మరి ఉండలేకపోయాడు. అలాగే వెంటనే ఆమెను మీదకు లాక్కొని ఆమె పెదవులను తన పెదవులతో మూసేశాడు. ఆ ముద్దు సుదీర్ఘమై, ఆ రాగం రంజితమై వారి ఇద్దరి ప్రణయం ఆనాటి రేయిని కరిగించసాగింది. శ్రీకాంత్ ఆఫీస్లో పనిచేసేటటువంటి వర్కర్స్ కోసమని ఏర్పాటు చేసినటువంటి కాలనీ, ఆ కాలనీలో పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి స్కూళ్ళు ప్రారంభమయ్యాయి. ఆ ప్రాంగణంలో ఒక హాస్పిటల్, దానిలో 24 గంటలు ఉండేటటువంటి డాక్టర్, నర్సులు, వాళ్ళకి వసతి ఏర్పాట్లు మాత్రమే కాక మినరల్ వాటర్ ప్లాంటేషన్, ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్లబ్ హౌస్, లైబ్రరీ, ఇండోర్ స్టేడియం, ఒక దేవాలయం మరియు సూపర్ మార్కెట్ సదుపాయాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తెల్లారి లేచాక ఆఫీసుకు తయారవ్వాలి అన్న శ్రీకాంత్ను చూసి, రే శ్రీ,
ఓసారి మోహనను డాక్టర్స్కి చూపించిరా. నిన్న ఇద్దరూ తడిబట్టల్లో అంతసేపు నానారు. మళ్ళీ ఏ జ్వరమో వస్తే కష్టం. అయినా దానిని తీసుకువెళ్ళిన వాడివి కూడా ఉంచుకుని చూసుకోవాలా వద్దా? రాను రాను చిన్నపిల్లల తంతులాగా తయారైతే ఎక్కడ చచ్చేది అన్నారు భాస్కర్. పోనీలేండి నాన్న, వాడికి తెలియదా ఏమిటి? నేను తీసుకెళ్తానులేండి అంది కస్తూరి. ఆ సంసారం చేస్తున్నది నువ్వా వాడా అని కస్తూరికి బదులిచ్చి, వినిపించిందా లేదా అని అడిగారు శ్రీకాంత్ని భాస్కర్ గారు. వాడికి నాకు అందరికీ వినిపించింది. పెద్ద మీరు నన్ను చూపించేశారు, వాడు దాన్ని చూపిస్తాడు అంది కొడుకు కోసం అర్జెంటుగా అడ్డం పడిపోతూ జానకమ్మ. మధ్యలో నీగోలేమిటే? నేనేదో వాడి పెళ్ళం గురించి జాగ్రత్త చెప్తున్నాను. హుష్ అనుకునే లోపల ఉన్నానంటూ పడిపోతే ఎక్కడ చచ్చేది? అన్నింటికీ అడ్డం. ఏమైనా అంటే మోకాళ్ళ నొప్పులు అంటావు. ఎందుకు అడ్డం పడతావో తెలీదు అన్నాడు ఆయన భార్య వైపు తిరిగి చూస్తూ. అక్కడ మారిన వ్యవహారాన్ని చూసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వాడల్లా ప్లేట్లోకి వంగి నవ్వు ముఖాన్ని దాచుకున్నాడు శ్రీకాంత్. అక్కడే ఉన్న కస్తూరి భర్త నారాయణ భార్య వంక చూసి కన్ను గీటాడు. చూసావా అన్నట్టు. కస్తూరి పెదవి కొరికి వచ్చే నవ్వును అదిమి పెట్టుకుంది. మనోజ్ మాత్రం ఆ సీను మళ్ళీ మర్చిపోకుండా తన ఫోన్లో బంధిస్తూ ఉన్నాడు. మహాలావు నేను అడ్డం పడితే ఆగిపోయే మనిషి పుట్టుకొచ్చేశారు. ఏంటి ఉష్ అనేలోపు ఊడిపడుతున్నానా? అమ్మో ఎన్ని మాటలు అంటున్నారు. అనండి, మా అమ్మా నాన్న లేరనేగా మీకు ఇంతలోకి అయిపోయాను అంది ఆవిడ అర్జెంటుగా నెత్తి మీద ఉన్న కుండకి కన్నం పెట్టేస్తూ. ఓసిని అమ్మ బడవా, ఇప్పుడు నేను నిన్నేమన్నానే? ఏదో కొడుక్కి 2 మంచి మాటలు చెప్దాం అనుకున్నాను. నా కర్మ అని నెత్తి కొట్టుకొని, పాపం మీ అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంకా బతికితే బాగుండదే. ఇప్పుడు నేను నిన్ను ఏమన్నానని? రా అంటూ జానకమ్మ గారి చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడకు ప్లేట్లో ఇడ్లీ చట్నీ నెయ్యి వడ్డించి తిను అన్నాడు పెడుతూ. ఏం జరిగింది? అంతా అలా ఉన్నారు అంది మోహన వస్తూ. అది మాత్రం అడక్కే అమ్మ, ఏదో స్కామ్ నడుస్తోంది అన్నారు భాస్కర్ భార్య వైపు చూసి సైగ చేస్తున్నట్టు. స్కామా అంది మోహన ఆశ్చర్యంగా ముఖం పెట్టుకుని. అదంతా సరే కానీ నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు మోహన? ఎంతసేపు మేము రావడమే జరుగుతుంది. నువ్వు కూడా అక్కడికి వచ్చి 4 రోజులు ఉండి వస్తే బాగుంటుంది కదా అన్నారు నారాయణ. అంటే డాడీ, ప్రస్తుతానికి మినీ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఒక 4 రోజులు టైం పట్టొచ్చేమో అంది శ్రీకాంత్ కళ్ళలోకి చూస్తూ. టిఫిన్ తినబోతున్నవాడల్లా అతని గొంతులో అడ్డం పడ్డట్టుగా ఉక్కిరి బిక్కిరై దగ్గాడు శ్రీకాంత్. అతని నెత్తి మీద గబగబా ముట్టి నీరు తాగించింది మోహన. సుఖీభవ చిరంజీవ అంటూ నీళ్లు శ్రీకాంత్ మీద చిలకరించి, ఏ ఊర్లో పుట్టావు? ఆ ఊరి దేవుడెవరు అంది కంగారుగా జానకమ్మ గారు. కొంచెం నెమ్మది, వాడికి పిల్లలు పుట్టే వయసు వచ్చి 10 దశాబ్దం నిండింది, కొంచెం నెమ్మదించు అన్నారు భాస్కర్ గారు జానకమ్మ గారిని చూస్తూ. ఆవిడ ఆగ్రహ వీక్షణాలను చూసి జడిసి తల ఉంచుకున్నారు వెంటనే. అది చూసిన ఆ గదిలోని జనం అంతా గొల్లున నవ్వారు, జానకమ్మ గారితో సహా. ఆ సమయాన ఆ ఇల్లు అందమైన పొదరిల్లే అయ్యింది. వయసులో ఉండే గొప్ప శక్తి అదే. మన దగ్గర లేని విషయం గురించి వెతుకుతూ ఉంటాడు ప్రతి మనిషి. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలనే ఆరాటం, ఆ ఏదో ఏమిటో తెలుసుకునే ప్రయత్నం. మన కోసం ఈ వ్యక్తి సరిపోతారా అని మనకు కావలసినది ఏదో తెలుసుకునేలోగా టీనేజ్ కాస్త కరిగిపోతుంది. అయ్యో, టీనేజ్ ఎంజాయ్ చేశానా లేదా, ఫ్యూచర్ కోసమని కష్టపడ్డానా అని అనుకునేలోగా కౌమార దశ నిండిపోతుంది. ఈ లోపల పిల్లలు, బాధ్యతలు ఊపిరి సరపనటువంటి సమయం. అది అయ్యే లోపల నేనున్నాను అంటూ ముంచుకొచ్చేస్తుంది. ఈ లోపల పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, తల్లిదండ్రులు ఇంచుమించుగా గతించిపోతారు. అప్పుడు మనకు తోడుగా మనతో పాటు నడిచే ఆ వ్యక్తి మాత్రమే జీవన సహచరిణి లేక సహచరుడు. మనతో మిగిలి ఉండేవాళ్ళు వాళ్ళే. అప్పుడు మొదలవుతుంది అంతర్మథనం. ఈమెకు లేదా అతనికి నేనేమి ఇవ్వగలిగాను, ఈమెను నేను ఏ విధంగా చూసుకున్నాను, ఒకవేళ గతించిన సమయంలో ఈమె లేదా ఇతనితో నేను సరిగ్గా ప్రవర్తించకపోయినట్లయితే దాన్ని ఇప్పుడు ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి అని. ఇన్ని సర్దుబాట్లలో ఎప్పుడు వస్తుందో మరణం తెలియకుండా నేనున్నానంటూ చెంత చేరుతుంది. అంతే, అదే జీవితం అనిపిస్తుంది. కానీ విడ్డూరం ఏమిటంటే
నా వారిని శ్మశానానికి అప్పజెప్పి ఆ తర్వాత నేను అనేటటువంటి భ్రమ నుండి తొలగి రేపటి కోసం ఈ మనసు తహతహలాడుతూనే ఉంటుంది. నేను, నా పిల్లలు, నా మనవలు, ఇలా ఆలోచన సాగుతూనే ఉంటుంది. దీనికి అంతం ఎక్కడా అనుకుంటూ శ్రీకాంత్ మోహన వెళ్లే వైపు చూస్తూ ఉండిపోయారు భావగర్భితంగా భాస్కర్ గారు. ఏమిటండి అది అంత ఆలోచన అన్నారు వెనక నుంచి వచ్చి ఆయన హృదయంపై చేయి ఉంచినటువంటి జానకమ్మ. ఏమీ లేదు జానకి, మన గతించిన కాలం గుర్తుకొస్తుంది. మన పిల్లలతో పోలిస్తే మనం ఎంత అదృష్టవంతులమే అని ఆలోచిస్తున్నాను. ఆ రోజుల్లో నీ ఒడిలో సేద తీరే సమయంలో నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం గుర్తుకొచ్చేదే కాదు. రాత్రంతా నా గుండెలపై తలవాల్చి నిద్రపోయిన నువ్వు తెల్లవారి నా గుండెలపై నుంచి లేచాక ఇప్పుడు ఇక ప్రపంచం నాకు గుర్తు వచ్చేది. నా భార్య నాపై, నా మనసుపై అంత మత్తును జల్లేది, మాయ చేసేది. మేడపై సన్నజాజి పందిర దగ్గర ఆ పూల సౌరభాన్ని ఆస్వాదిస్తూ నా భార్య పోయే వగలను చూస్తే ఆమె నాకు మాత్రమే. నా జీవిత రథానికి నిండుగా వెలుగును పంచేటటువంటి దివ్య ఆమె అనుకునేటప్పుడు కలిగే సంతోషం, సంతృప్తిని ఎవరితో పంచుకోగలం? ఎవరికి అర్థమయ్యేలా చెప్పగలం? ఒక్క ఆమెకు తప్ప అన్నారు భాస్కర్ గారు భార్యను గర్వంగా చూసుకుంటూ. మీకేదో అయ్యింది ఈ రోజున. చాలు చాలు, ఎవరైనా చూస్తే నవ్విపోతారు. ముసలాడికి దసరా పండగలాగా ఏమిటా మాటలు? సిగ్గు లేకపోతే సరి. కొన్నాళ్ళు పోతే మనవరాలకి బిడ్డలు పుట్టి మునిమనవలు తయారవుతున్నారు. ఇంకా ఈ పైత్యం మాటలు మాత్రం అయ్యగారికి తగ్గలేదు. ఎవరైనా వింటే అవ్వా పరువు పోతుంది అన్నారు ఉషగారు నోటి మీద చెయ్యి వేసుకుని తీసి చూపిస్తూ. నా భార్య గురించి నేను చెప్పుకుంటూ ఉంటే చూసి నవ్వేదెవరంట? అయినా నా భార్య నా ఇష్టం. ఏ వయసులోని వాళ్ళకేనా ఆ కులుకులు తలుకులోనూ? నా కళ్ళతోటి నా భార్యను చూడమను. ఆ రోజు మొదటి రాత్రి పాలు పట్టుకుని వచ్చి పారాణి పాదాలతోటి సిగ్గుగా నేల మీద ముగ్గు వేసిన ఆమె ఈ క్షణాన నా సమక్షంలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంతే లావణ్యంగా మెరిసిపోవటం లేదా ఏం అన్నారాయన మీసాన్ని మెలివేస్తూ. చిచ్చి, ముసలోడు అందరిలోనూ పరువు తీస్తే గాని ఊరుకునేలా లేడు అనుకుంటూ అక్కడి నుంచి సిగ్గుగా తొలగిపోయిందామె. ఆమె అభినయించిన చిరాకు అసలు చిరాకు కాదని, ఆయన మాటలకు ఆమెకు వచ్చినటువంటి సిగ్గు అని, ఇన్నేళ్ల సంసార జీవితంలో తెలుసుకోలేని పసికందు ఏమీ కాదాయన నవ్వుకుంటూ, ఈ ముసలిదానికి ఇంత వయసు వచ్చినా, ఇన్ని సంవత్సరాల కాపురం ఆయనతో సాగించిన ఇంకా సిగ్గు చెవడనే లేదు అనుకుని తనలో తాను నవ్వుకున్నారాయన. మన్నాడు కొంచెం పెందరాళే లేచి తన పుట్టింటికి వెళ్ళడం కోసమని తయారు కావటం మొదలుపెట్టింది మోహన. ఆమె స్నానం చేసి వచ్చేసరికి తాను కూడా లేచి బాల్కనీలో కూర్చుని ఏదో సీరియస్గా ఆలోచిస్తూ కనిపించాడు శ్రీకాంత్. ఏంటి మావయ్య, ఏంటి ఆలోచిస్తున్నావు అంది మోహన. ఏమీ లేదు, ఉన్నట్టుండి నువ్వు పూల్లో ఎలా పడిపోయావు మోహన అడిగాడు శ్రీకాంత్ సీరియస్గా. అప్పటిదాకా బాగానే ఉన్నావుగా? నేను అక్కడే ఉన్నాను, ఇంతలో ఎలా పడిపోయావు అడిగాడు. నాకు అదే అర్థం కాలేదు మావయ్య. నిజానికి అక్కడ మనకు బాగా తెలిసిన ఒక 10 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. వారందరూ కూడా ఇంచుమించుగా నీ స్నేహితుల భార్యలే. నాకు స్విమ్మింగ్ రాదు కదా. నేను కొంచెం దూరంగానే 4 రోజుల నుంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నానేమో, మత్తుగా ఉంది. స్విమ్మింగ్ పూల్ పక్కనున్న చైర్లో అలా సేద తీరుతూ నిద్రలోకి జారుకున్నాను. మరి ఎలా అనేది నాకు కూడా అర్థం కాలేదు అంది మోహన. ఇది ఎలా జరిగింది అనేది అర్థం కావట్లేదు శ్రీకాంత్కి. అంతవరకు అక్కడ చాలామంది ఉన్నారు, కానీ ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేరు. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇంకా సీసీ కెమెరాలు అమర్చడం జరగలేదు. ఎవరని ఏమని అడగాలి? ఏది ఏమైనా మోహన చాలా పెద్ద అపాయం నుంచి తప్పించుకుంది అనుకున్నాడు శ్రీకాంత్. అంతలా ఆలోచిస్తున్నటువంటి శ్రీకాంత్ను చూసి, ఏంటి మావయ్య అంతల్లాగా ఆలోచిస్తున్నావు అడిగింది మోహన శ్రీకాంత్ భుజం మీద ఏదో కావాలి అన్నట్టుగా గారంగా చేతితో గీస్తూ. అంతే నవ్వేశాడు శ్రీకాంత్. ఏం కావాలేంటి అడిగాడు ముద్దుగా. ఏమీ లేదు, మూతి ముడి వేసి చెప్పింది మోహన. ఛా అవునా అన్నాడు నవ్వేస్తూ. మావయ్య కార్ డ్రైవ్ చేయడం నేర్పవా అడిగింది మోహన. నువ్వెందుకు నేర్చుకోవడం? డ్రైవర్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఆ మాత్రం దానికి నీకెందుకంత కష్టం నవ్వుతూ అడిగాడు శ్రీకాంత్. అదేమీ కుదరదు, నేనే డ్రైవింగ్ చేస్తాను. నువ్వు నేర్పకపోతే కార్ వేసుకుని వెళ్ళిపోతాను
ఆ పైన నీ ఇష్టం అంది వేలు చూపిస్తూ బెదిరిస్తున్నట్టుగా. ఆహా సరే పద అన్నాడు శ్రీకాంత్ అదోలా నవ్వుతూ. ఎందుకు నవ్వుతున్నావు అంది అనుమానంగా చూస్తూ మోహన. ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటావా లేదా, ఒకటే మాట చెప్పు అన్నాడు శ్రీకాంత్. సరే పద అని డ్రైవింగ్ మొదలుపెట్టాడు. ఎంత చెప్పినా క్లచ్ బ్రేకు సరిగ్గా తొక్కక బాగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది మోహన. ఇంకా లాభం లేదు కానీ పద ఇంటికి వెళ్దాం అన్నాడు శ్రీకాంత్. అదేమీ కుదరదు, నాకు ఈరోజు వచ్చి తీరాల్సిందే హఠం చేస్తూ అంది మోహన. అబ్బా మోహన, ఒకే రోజులో ఎలా వచ్చేస్తుంది, పద అన్నాడు శ్రీకాంత్. ఎందుకు రాదు, నీకు నేర్పించడం రాదు అని చెప్పు అంది మోహన కోపంగా చూస్తూ. నాకు నేర్పించడం రాదు, నీకు నేర్చుకోవటం రాదు సరేనా అన్నాడు నవ్వేస్తూ. లేదు మోహయ్య ప్లీజ్ అంటూ గారంగా గొడవ చేయడం మొదలుపెట్టింది మోహన. సరే ఉండు అంటూ మోహనను ఒకసారి దిగమని చెప్పి తన ఒళ్ళో మోహనను కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ నేర్పడం మొదలుపెట్టాడు శ్రీకాంత్. ఇక ఎలాగైనా మోహన చేత ఈ రోజుకు చాలు అనిపించాలని ఆమెకు చెక్కిల గింతలు పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె నడుము మీద గిల్లడం ప్రారంభించాడు. మావయ్య వద్దు మావయ్య అంటూ అటూ ఇటూ కదులుతూ తీసుకుని వెళ్ళి రోడ్డుకు అవతల ఉన్న చెట్టుకి కారుని ఢీ కొట్టించేసింది మోహన. సకాలంలో శ్రీకాంత్ దాన్ని గమనించడం వలన బ్రేక్ వేశాడు. కానీ కారుకు జరగవలసినటువంటి డ్యామేజ్ కాస్త జరిగిపోయింది. ఇద్దరూ భయపడి బయటకు వచ్చి చూసేసరికి కారు ఇంజన్ వైపు డిక్కీ కాస్త సొట్టపడిపోయింది. అంతదాకా నవ్వుతూ ఉన్న శ్రీకాంత్కు ఎక్కడ లేని కోపం వచ్చింది. నిజానికి ఇక్కడ మోహన తప్పు ఎంతుందో శ్రీకాంత్ తప్పు కూడా అంతే ఉంది. ఆ విషయం అతనికి తెలుసు. అందుకే మోహనను ఏమీ అనలేదు. కానీ ఏమాత్రం అటూ ఇటూ అయి ఉన్నా మోహనకు ఏదైనా ఇబ్బంది అయితే ఏం జరిగి ఉండేది అనే బాధతోటి తన చేత్తో కాను కోపంగా ఒక్క దెబ్బ వేశాడు. అంతే. ఆ శబ్దానికి మోహన భయపడిపోయింది. ఇంకేమీ మాట్లాడకుండా వెక్కుతూ పక్కన నిల్చుండిపోయింది. చాలాసేపటికి కానీ శ్రీకాంత్ తేరుకోలేదు. ఏదో శబ్దం వినిపించి మోహన వైపు చూసేసరికి ఆమె వెక్కుతూ ఆ శబ్దం అతనికి వినబడకుండా ఉండాలని నోటిని చేత్తో మూసుకుని కళ్ళల్లో నీళ్లతోటి కనిపించింది. అంతే. శ్రీకాంత్ కోపం కాస్త కరిగిపోయింది. మనసులో బాధతోటి మూలిగింది. మోహన, నీ తప్పేం లేదురా, నాకు తెలుసుగా అంటూ ఆమెను తన గుండెలపై వాల్చుకున్నాడు. అంతే. అంతవరకు ఉగ్గపెట్టుకున్న ఏడుపు ఒక్కసారిగా శృతిమించి రాగాన పడినట్టుగా గట్టు దిగిన గోదారల్లే విజృంభించింది. మోహన, అమ్మమ్మ మునిమనవల్ని అడుగుతోంది. మనవరాలకి ఏడవడం చేత కాదు, ఇక ఈ మనవరాలి పిల్లల్ని ఎవరు చూసేది అన్నాడు. ఒక చేత్తో ఆమె గడ్డం పట్టి ముఖాన్ని పైకి లేపి మరొక చేత్తో ఆమె బుగ్గలపై కారుతున్న కన్నీటిని కచ్చిప్తోటి తుడుస్తూ. నేను అలా చూసేసరికి భయం వేసింది మావయ్య అంటూ అతని మెడ చుట్టూ తన రెండు చేతులు గొలుసులా వేసి అతని గుండెలపై తలవాల్చింది మోహన. సరే ఉండు అని కారు స్టార్ట్ చేయబోయాడు శ్రీకాంత్. ఇక కదలలేనని కారు మొరాయించేసింది. కారు డ్రైవింగ్ నేర్పించాలి అనగానే పాత కారు వేసుకుని వచ్చాడు. ఎందుకైనా మంచిదని శ్రీకాంత్. అది కాస్త ఇలా బెడిసి కొట్టింది. వెంటనే డ్రైవర్కు ఫోన్ చేసి మరొక కారు తీసుకురమ్మని చెప్పాడు. డ్రైవర్ వచ్చాక భార్య సమేతంగా ఇంటికి వెళ్ళాలి అని ఎదురు చూస్తున్న శ్రీకాంత్కి వైశాలి కారును డ్రైవ్ చేసుకుంటూ రావడం చూసి ఆశ్చర్యం వేసింది. ఆమెతో పాటు దిగాడు డ్రైవర్. ఏంటి వైశాలి, ఇంత రాత్రి వేళ ఇక్కడికి, నీకు ఏమైనా పని ఉందా అడిగాడు శ్రీకాంత్. అదేం లేదు సార్, మీ కారు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు డ్రైవర్. అది తెలియగానే నాకు కాలు చెయ్యి ఆడలేదంటే నమ్మండి. మరేది ఆలోచించకుండా డ్రైవర్ని పక్కకు తోసేసి నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను. మిమ్మల్ని ఇలా చూస్తే కానీ నాకు మనసు శాంతించలేదంటే నమ్మండి. అంతా బాగానే ఉంది కదా సార్ అంటూ అతనిని తాకడానికి దగ్గరకు రాబోయింది వైశాలి. వైశాలి, నేను బాగానే ఉన్నాను, ప్లీజ్ అంటూ ఆమెను అక్కడే ఉండమన్నట్టుగా ఆపి, డ్రైవర్ కారు బాగు చేయించి ఇంటికి తీసుకుంటా, నేను ఈ కారును తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పి గెట్ ఇన్ వైశాలి అని యాక్సిడెంట్ అయిన కారులో కూర్చున్న మోహన దగ్గరకు వెళ్ళాడు శ్రీకాంత్. ఈ లోపల వైశాలి ముందు వైపు ఉన్న ప్యాసింజర్ సీట్లో కూర్చుండిపోయింది. తను అలా కూర్చుంటే సభ్యత కోసమని ఆలోచించి శ్రీకాంత్ తనను లేపడానికి ఇబ్బంది పడి మోహనను వెనకాలే కూర్చోబెడతాడని అనుకుంది. కానీ శ్రీకాంత్ మోహన చెప్తున్నా వినకుండా ఆమెను ఎత్తుకుని తీసుకుని వచ్చాడు. ప్యాసింజర్ సీట్లో కూర్చున్న వైశాలిని చూసి, వైశాలి డోర్ ఓపెన్ చేయి, బయటకు వచ్చి పట్టుకో అన్నాడు ఆర్డర్ చేస్తున్నట్టుగా చూస్తూ.
ఇక వైశాలికి దిగక తప్పలేదు. తాను బయటకు వచ్చి డోర్ పట్టుకుని నిలబడింది. శ్రీకాంత్ మోహనను ప్యాసింజర్ సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ను సరిగ్గా పెట్టి వాటర్ బాటిల్ మూతను ఓపెన్ చేసి మోహన చేత మంచినీళ్లను తాగిస్తూ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ సీట్స్ వైశాలి, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అంటూ తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. మోహన పట్ల అతను చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమను తట్టుకోలేకపోతోంది వైశాలి. కానీ ఆమె ఇక్కడ ఏమీ చేయలేదు. నిండుగా ఉన్న శ్రీకాంత్ను తమకంగా చూస్తూ మోహన స్థానంలో తనని తాను ఊహించుకుంటూ శ్రీకాంత్ తనతోనే అలా ప్రవర్తిస్తున్నట్టుగా భ్రాంతి చెందుతూ ఊహలలో విహరించసాగిందామె. అతిగా చూపే భక్తైన, విశ్వాసమైన, ప్రేమైన అది జైలులాగే తోస్తుంది. శ్రీకాంత్ మీద వైశాలి పెంచుకున్నటువంటి అతి వ్యామోహం ఆమెను ఏ స్థితికి చేరుస్తుందో చూడాలి. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారాన్ని ఇవ్వాలి. సర్వే జన సుఖినో భవంతు, వారిలో నేను కూడా ఎక్కువగా భవంతు. అవునా? అందరం ఇదే కోరుకుంటాం కదా. కాలం గడిచిపోతూనే ఉంది. మోహన మినీ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్లో ట్రైనింగ్ మొదలుపెట్టింది. అనుకోకుండా 2 రోజులు సెలవు రావడంతో శ్రీకాంత్కి ఫోన్ చేసింది. శ్రీకాంత్ మీటింగ్లో ఉన్నాడు. అతనికి ఎన్నిసార్లు ప్రయత్నించినా మోహన ఫోన్ కాల్స్కి సమాధానం చెప్పలేదు. చేసి ఇక కారులో బయలుదేరి వచ్చేసిందామె. దిగటం డైరెక్ట్గా శ్రీకాంత్ ఆఫీస్కు వచ్చేసింది. అతన్ని త్వరగా కలవాలనే ఆత్రంతో మోహన. ఆమె శ్రీకాంత్ యొక్క భార్య అని తెలియక రిసెప్షనిస్టు మోహనను రెక్లెస్గా చూస్తూ అపాయింట్మెంట్ గురించి అడిగింది. మోహన లేదు అనటంతో కావాలని ఎదురు చూసేలాగా చేయటం మొదలుపెట్టింది. మోహన ఎవరో తెలిసి, ఆమె వచ్చిన విషయం తెలిసి కూడా వైశాలి మోహనను లోపలికి రాకుండా బయటే ఉంచేలాగా చేయిస్తూ ఆమె కూడా బయటకు రాకుండా ఉండిపోయింది. తను కనిపిస్తే మోహన ఎవరో తెలియజేసి తప్పకుండా ఆఫీసులోకి తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో మీటింగ్ ముగించుకుని బయటకు వచ్చినటువంటి శ్రీకాంత్ తన క్యాబిన్లో ఉన్న ఫోన్లో మోహన చేసినటువంటి మిస్డ్ కాల్స్, ఆమె మెసేజెస్ చూసి ఆమెకు కాల్ చేశాడు. ఓయ్ ఎక్కడున్నావు అడిగాడు ఫోన్ ఎత్తగానే. నీ ఆఫీస్ రిసెప్షన్లో అపాయింట్మెంట్ లేకుండా నన్ను లోపలకు పంపించారట అంది మోహన. ఏంటి? ఒక్కసారి గట్టిగా అరిచి వస్తున్నా, అక్కడే ఉండు అంటూ కంగారుగా రిసెప్షన్కు ఫోన్ చేసి అక్కడ ఉన్న మోహనను వెంటనే పంపించండి, ఆమెను మీరే నా గదిలోనికి తీసుకురండి మర్యాదగా అని నొక్కి చెప్పి ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి వద్దు నేనే వస్తున్నాను అంటూ అరిచి గబగబా లిఫ్ట్లో బయలుదేరాడు. అతను చెప్పిన తీరుకి రిసెప్షనిస్ట్కి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మోహన ఆయనకు దగ్గర మనిషేమో అనే డౌట్ వచ్చాక ఆమె ప్రవర్తించే తీరే మారిపోయింది. మేడం, సార్ వచ్చి మిమ్మల్ని పైకి తీసుకుని వెళ్తానని చెప్పారు, కొంచెంసేపు కూర్చోండి ప్లీజ్ అంది ఆమె వినయంగా. అంతలా ఆమె ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పును చూసి నవ్వుకుంది మోహన. అంతదాకా ఆమెను బయటే నిలబెట్టి తన ప్రతీకారం చెల్లింది అనుకున్నటువంటి వైశాలి ముఖం నల్లగా మాడిపోయింది. అరే మేడం, మీరా వచ్చి ఎంతసేపు అయింది అని అడిగింది అప్పుడే మోహనను చూసినట్టుగా వైశాలి. శ్రీకాంత్ రావటం చూసిన మోహన ఆమెను చూసి చూడనట్టుగా నవ్వేసి శ్రీకాంత్ దగ్గరగా వెళ్ళిపోయింది. మోహనను చూసిన వెంటనే శ్రీకాంత్ ముఖంలో ఆనందం ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. అంతవరకు ఉన్నటువంటి టెన్షన్ కాస్త పారిపోయింది. చిటపటలాడుతున్నటువంటి ముఖం ఒక్కసారిగా గుప్పుమంది. ఆనందంతో మోహీ అంటూ ఆమెకు ఎదురుగా వెళ్ళి పక్కనే రిసెప్షనిస్ట్ ఉండటంతో ఆమె చెయ్యి పట్టుకుని నొక్కి తన వెంట చాంబర్లోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. చైర్లో కూర్చోబెట్టి రిసెప్షనిస్టుకు వార్నింగ్ ఇచ్చి పంపేసి వైశాలికి ఫోన్ చేసి ఆ రోజు మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయించి ఎవరిని తన రూమ్కి పంపవద్దని చెప్పి మోహనను కౌగిలించుకున్నాడు శ్రీకాంత్. ఏమిటి మావయ్య ఈ హడావిడి? నేను వెళ్ళి నెల అయ్యింది అంది నవ్వుతూ మోహన. ఆ సీట్లో కాదు మోహన అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తేసి పక్కనే ఉన్నటువంటి తన రెస్ట్ రూమ్లోనికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న బెడ్ మీద మోహనను జాగ్రత్తగా వాల్చి తాను కూడా ఆమె ఒడిలో వాలిపోయాడు. అలా ఆమె ఒడిలో తలపెట్టి కాసేపు సేద తీరుతూ ఉండిపోయి మెల్లగా తలపైకెత్తి ఆమె కళ్ళ వైపు చూశాడు. అంతసేపు ఆమె అతని తల నిమురుతూ ఉండిపోయింది. సారీ మోహన, చాలాసేపు వెయిట్ చేయించానా అడిగాడు అతను చిన్న ఉచ్చుకున్నట్టుగా ముఖం పెట్టి. పర్వాలేదు మావయ్య, మొదటిసారి కదా, ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం ఒప్పుకోనబ్బాయి
అంది వార్నింగ్ ఇస్తున్నట్టుగా బెదిరిస్తున్నట్టు చూస్తూ. నవ్వేసి, అలాగే, ఇక మీదట ఇటువంటి తప్పు జరగదు అంటూ వైశాలికి ఫోన్ చేసి ఆఫీసు స్టాఫ్ అందరినీ ఉండమని, మీటింగ్ హాల్లోనికి అరగంటలో రమ్మనమని చెప్పి మోహనను బాత్రూంలోనికి తోసి రెడీ అవ్వమని చెప్పి తాను బయటకు వెళ్ళిపోయాడు. ఎదురు ప్రశ్నలో ఏమీ అడగకుండా అతను చెప్పినట్టుగానే స్నానం చేసి బాత్రూంలో బయటకు వచ్చినటువంటి మోహనకు బెడ్ మీద కనిపిస్తున్నటువంటి బ్రాండెడ్ రెడ్ కలర్ డ్రెస్సు, దానికి మ్యాచింగ్ హీల్స్, హ్యాండ్ బ్యాగ్ చూసి ఆశ్చర్యం వేసింది. అది అచ్చంగా ఆమె కోసమే తయారైనట్టుగా ఉంది. ఆశ్చర్యపోతూ ఆ డ్రెస్ వేసుకుని గబగబా రెడీ అయింది మోహన. 10 నిమిషాల తర్వాత డోర్ నాక్ చేస్తూ, మే కమింగ్ మేడం అన్నాడు శ్రీకాంత్. ఎస్ డార్లింగ్ అంటూ డోర్ ఓపెన్ చేసి స్టైల్గా అతని ముందు నిల్చుంది మోహన. ఆమెను చూడగానే ఎక్సలెంట్ అన్నాడు శ్రీకాంత్. ఈ డ్రెస్సు ఎక్కడి నుంచి ఊడిపడింది ఇంత సడన్గా ఉన్నట్టుండి అడిగింది మోహన డ్రెస్సును చూపిస్తూ, అద్దంలో తన్ని తాను చూసుకుని మురిసిపోతూ. ఇప్పటికిప్పుడు ఎందుకు ఊడిపడుతుంది? అసలు ఎప్పటి నుంచో ఈ టైం గురించి వెయిట్ చేస్తున్నాను నేను. అనుకోకుండా ఇలా కలిసి వచ్చింది. కమ్ బేబీ అంటూ మోహన చేతికి తన చేతితోటి ముడివేసి ఆమెను మీటింగ్ హాల్లోనికి తీసుకుని వెళ్ళాడు శ్రీకాంత్. బాస్తో వచ్చిన అమ్మాయిని చూసి బాస్ వైఫ్ అని గుర్తుపట్టారు అంతకు ముందు పార్టీకి అటెండ్ అయినటువంటి కొంతమంది స్టాఫ్. హలో ఎవ్రీవన్, ఎప్పటి నుంచో మీ అందరికీ నా వైఫ్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. కరోనా అని, ప్రాజెక్ట్స్ అని ఇన్నాళ్ళు కుదరలేదు అంటూ అందరికీ మోహనను ఇష్టంగా పరిచయం చేస్తూ చిన్న పార్టీని ఏర్పాటు చేసి పార్టీ జరుగుతూ ఉండగానే అందరినీ ఎంజాయ్ చేయమని చెప్పి మోహనను తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు శ్రీకాంత్. తనేదో మోహనను కాసేపు బయట వెయిట్ చేయించి కక్ష తీర్చుకోవాలి అనుకున్నటువంటి వైశాలికి శ్రీకాంత్ అంతమందిలో గౌరవంగా మోహనను పరిచయం చేసేటప్పటికి ఎక్కడలేని బాధ, అసహనం చుట్టుముట్టాయి. ఏమీ చేయలేని నిస్సహాయతతోటి శ్రీకాంత్ చాంబర్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న శ్రీకాంత్ కుర్చీని కౌగిలించుకుని ఏడవటం మొదలుపెట్టింది. బేబీ, ఏమిటి నువ్వు చేసే పనులు? నీకెందుకు నచ్చింది ఆ మోహన? పెళ్ళాం అయినంత మాత్రాన నీ మీద హక్కులన్నీ దానికేనా? ఈ ఆఫీసు స్టార్ట్ అయినప్పటి నుంచి నీ కూడా ఉన్నది నేను. నీ అభివృద్ధి కోసమని అహర్నిశలు కష్టపడింది నేను. నీకు చిన్న గాయమైతే విలవిలలాడింది నా మనస్సు. ఎన్ని జాబ్ ఆఫర్స్ వచ్చినా నిన్ను విడవటం ఇష్టం లేక, నిన్ను చూడకుండా ఉండలేక అన్నింటినీ వదిలించుకుని నీకు పర్సనల్గా ఉండిపోవాలని కోరుకున్నానే. నా గురించి కనీసం ఆలోచించావా? ఏముంది ఆ మోహన్లో? నాలా చదువుకున్నది కాదు, గ్లామర్ ఉన్నది కాదు. నువ్వు ప్రేమించే మోహన కన్నా నిన్ను ప్రేమించే నాతో నీ జీవితం పంచుకుని ఉన్నట్లయితే నువ్వు స్వర్గాన్ని చూసేలా ఉండేది. ఆ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవు అంటూ ఏడవటం మొదలుపెట్టింది. కొంతసేపు అయ్యాక శ్రీకాంత్ అక్కడే ఉన్నట్టుగా ఊహించుకుంటూ, శ్రీ, ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు? నాతో సరిగ్గా మాట్లాడితే కదా నేనేమిటో మీకు తెలిసేది. నువ్వు తప్పు చేస్తున్నావు బేబీ, కానీ నీ తప్పును సరిదిద్ది నిన్ను నావాడిగా మార్చుకుని నీకు, ఆ మోహనకు, అందరికీ నిజమైన ప్రేమ యొక్క గొప్పతనాన్ని చూపిస్తాను అనుకుంది. అయితే ఇవంతా కూడా రూమ్లో ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేసేటటువంటి 2 కళ్ళు గమనిస్తూ ఉన్నాయని ఆమెకు, శ్రీకాంత్కి కూడా తెలియదు. శ్రీకాంత్ 2 రోజులు కంప్లీట్గా మోహనతోటి తన ఇంట్లో ప్లాన్ చేశాడు. ఆమె సేవ ఒకటే ప్రపంచంలో ఉన్నట్టుగా, మరొక విషయం అతనికి తెలియనట్టుగా అతని ప్రవర్తన చూస్తూ ఉంటే, బాబోయ్, ఇతను నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏమిటి అని భయపడింది మోహన తనలో తాను. ఏంటి మోహి, ఏమైంది అంటూ దగ్గరగా తీసుకున్నాడు మోహనను శ్రీకాంత్. మావయ్య, నీ ప్రేమ ఉందే సునామీలాగా నన్ను ముంచేస్తుంది. నీతో ఉన్నంతసేపు నాకు సమయం తెలీదు. నా గురించి నేను ఆలోచించుకోను. నువ్వు చేసే అల్లరి, నీ నవ్వు, నీ కళ్ళు, వాటిలో పలికే భావాలు పరిశీలిస్తూ ఉంటే రోజులు క్షణాల్లాగా గడిచిపోతున్నాయి. కానీ నువ్వు నా గురించి నీ దృష్టిని పక్కకు తిప్పితే నేను తట్టుకోలేను మావయ్య. ఈ గుండె ఆగిపోతుందేమో, భయం వేస్తోంది అంది అతని గుండెలపై ఒరుగుతూ మోహన. చి పిచ్చి అని మోహన తలపై తన చేత్తో ఒక్కటేసి ఆమెను ఇంకా గట్టిగా తనలోకి ఇముడ్చుకుంటున్నట్టుగా చేస్తూ కౌగిలించుకుని, మోహి, నువ్వు నా పాలిటి జగన్మోహినివే. నిన్ను చూస్తూ ఉండడానికి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికే నాకు ఈ జన్మ సరిపోదు. ఒకప్పుడు చాలామందిని చూసిన మాట నిజమే, వాళ్ళ చుట్టూతా నిన్ను కూడా వేసుకుని తిరిగిన మాట నిజమే. కానీ
అదంతా కేవలం ఒక ఆకర్షణ. నువ్వు నేను కలిసి మనం అయ్యాక నిజమైన మగవాడు ఎప్పుడూ మరో అమ్మాయిని ఆ దృష్టితోటి చూడాలని అనుకోడు. అయినా కడుపు నిండిపోయాక ఎవరైనా ఎంత గొప్ప ఫుడ్ తీసుకుని వచ్చి పెట్టినా తినగలమా చెప్పు? నా మనసు ఎప్పుడో నిండిపోయింది. నా భార్య చేసే అల్లరి, దాని అలక, దాని నవ్వు నన్ను వదిలితే కదా ఇంకొకరి గురించి ఆలోచించాలి, అవునా అన్నాడు మోహన తలను ముద్దాడుతూ శ్రీకాంత్. రేపు అమ్మమ్మ వరలక్ష్మి వ్రతం అని అమ్మ వాళ్ళ ఇంట్లో మొదటి సంవత్సరం జరిపిస్తాము అని చెప్పింది. నువ్వు వస్తున్నావుగా నాతోటి అంది మోహన శ్రీకాంత్ని చూస్తూ. ఎందుకు మోహి, టైం వేస్టు. అది ఆడవాళ్ల పండగ. అక్కడికి నేను వచ్చి ఏం చేస్తాను? అదే ఆఫీస్లో వర్క్ చేసుకుంటే నీ వ్రతం అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు. నువ్వు నేను కలిపి టైం స్పెండ్ చేయొచ్చు. మనకు కాస్త టైం ఉంటుంది. అందుకని ఈసారి నువ్వు వెళ్ళొచ్చేసాయి అన్నాడు శ్రీకాంత్. ఇంత డబ్బు దేనికి సంపాదిస్తున్నావు మావయ్య? నా కోసం కాదా? మరి నా కోసం కానప్పుడు ఇదంతా నేను నెత్తికేసి కొట్టుకోవాలా? కోపంగా అడిగింది మోహన. ఏమిటి మోహి నువ్వు? ఇదంతా నీకోసమే, రేపు మనకు పుట్టే పిల్లల కోసం. అప్పుడేమో మావయ్య అది లేదు ఇది లేదు అంటే నేనేమైపోవాలి చెప్పు అన్నాడు శ్రీకాంత్ లేచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి యాపిల్ తీసుకుని వచ్చి ముక్కలుగా కోస్తూ. ఏ శ్రీకాంత్, నీతోనేగా నేను చెప్తున్నా, వస్తున్నావా లేదా అడిగింది ఈసారి వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటూ మోహన. చేతిలో ఉన్న కత్తి, యాపిల్ కూడా అతని చేతి నుండి అసంకల్పితంగా కింద పడిపోయాయి. ఆమె కట్టుకున్నటువంటి ట్రాన్స్పరెంట్ నైటీ నుంచి ఆమె శరీరం లీలగా కనిపిస్తూ ఉంటే ఆమెనే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు శ్రీకాంత్. ఏంటి శ్రీ, రావా అడిగింది ఈసారి ఇంకా మసాలా కలుపుతూ మోహన. నా నీవే నేనై నవల 7వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. విన్నవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తారు కదూ. నమస్తే.